ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎన్నికల టీంని సిద్ధం చేసే పనిలో భాగంగా నియోజకవర్గాల్లో మార్పు చేర్పులకు శ్రీకారం చుడుతూ ఉండడం, సో కొందరిని పక్కకు పంపించడం, మరికొందరిని పక్కకు తప్పించడం, వీటికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరోవైపు విపక్షాలు టీడీపీ జనసేన పొత్తులు ఎత్తులు లెక్కలు వేసుకుంటూ వాటన్నిటినీ కనుక ఒక కొలిక్కి తీసుకొని వచ్చి జనవరిలో అభ్యర్థులను ప్రకటించేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో నిన్న పలాసలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం వాళ్ళు సమస్య పరిష్కరించడం కోసం 2 భారీ ప్రాజెక్టులతో ఆసుపత్రి, ఇటు రక్షిత మంచినీటి సరఫరా, దీనికి ఈ ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ప్రసంగించుకుంటూ తాను చేసిన ప్రసంగం, అందులో జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్, అందులో తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా నెక్స్ట్ ఎన్నికల్లో 100% మనమే అధికారంలోకి రాబోతున్నాము అనే అంత కాన్ఫిడెన్స్ ఆయన బాడీ లాంగ్వేజ్లో మాటల్లో కనిపించింది అని అటు వైసీపీలోనే కాకుండా ఇటు విపక్ష పార్టీల్లో విపక్ష మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్ర స్థాయిలో దూషించే ఓ అంతరిక్ష మేధావి కూడా అసలు జగన్ కాన్ఫిడెన్స్ ఏందండి, మొత్తం రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తున్నా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కనుక సింగిల్ డిజిట్ తోటి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నా ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అంటున్నారు. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఇటువైపు జనసేన టీడీపీ కాదు, ఎంతమంది కలిసి వచ్చినా మనకు డోకా లేదు అని జగన్ గారి నమ్మకం మీద 50% ఓటు బ్యాంకు పైగా మన అకౌంట్లో ఉంది అని. 50% ఓటు బ్యాంకు పైన తన అకౌంట్లో ఉంది అనుకోండి, ఈ సైడింగ్ ఎంతమంది కలిస్తే ఇంకా ఎంతమంది కలిసినా 50 తక్కువే కదా. ఆయన కలిసిన వాళ్ళందరివి కనుక ఓట్ల బదిలీ జరగాలి కదా, అంత ఈజీ కాదు. సో ఇటు మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నా తాను తీసి పక్కన పెట్టే వాళ్ళ దగ్గర నుంచి అసంతృప్తి వస్తుందను, వ్యతిరేకత వస్తుందను ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో అటువంటివి కనిపించలేదు. ఎలాంటి భయము, బెరుకు, తొనుకు ఏమీ లేకుండా తాను చేసినటువంటి అంత కాన్ఫిడెంట్ ప్రసంగం విపక్షాల్లో డెఫినెట్లీ ఒక భయాందోళనలకు కారణమైంది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఉన్న క్రేజు ఏమాత్రం తగ్గినట్లుగా కూడా లేదు. తనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్, జగన్కు ఉన్నటువంటి బలమే విపరీతమైన క్రేజ్ అండ్ ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. నిన్న చూడండి పలాస సభలో బ్యారికాడ్ పెట్టినారు, జగన్ గారు ఇలా సీఎం గారు ఇలా అనుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, అలా సీఎం గారు దగ్గరికి రాగానే ఏమైంది, 7వ తరగతి దిలీప్ అని 7వ తరగతి విద్యార్థి బ్యారికేడ్లు ఎక్కేశారు పైకి. ఒక సెక్యూరిటీ అంతా అలర్ట్ ఇట్లా ఆపిన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పనులు చేయొద్దు, అలాంటి ప్రమాదకరమైన పనులు చేయొద్దు అని చెప్పి ఆ బ్యారికేడ్లు దాటించి మళ్ళీ పిలిపించుకోవడం, ఉన్న పలంగా ఎక్కేశాడు పైకి. అలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం దగ్గరికి తీసుకొని పిలిచి తనే ఒక సెల్ఫీ తీసి, సీఎం గారు ఒక సెల్ఫీ తీసి అతనికి ఒక సెల్ఫీ ఇచ్చి తర్వాత ప్రేమగా గుండెకు హత్తుకొని ఆ ఆప్యాయత, లవ్ అండ్ ఎఫెక్షన్ ఆ పిల్లోడు మర్చిపోడు. ఒక సీఎం ఆ స్థాయిలో లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించేసరికి జగన్ గారి బలం అదే. ప్రేమ ఆప్యాయతలు చూపించే క్రమంలో అవి చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. బై డిఫాల్ట్ కదా ఆయనకు బలం, బై డిఫాల్ట్ కదా ఆయనకు క్రేజ్ తెచ్చి పెడుతుంది, విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చి పెడుతుంది. అది చెక్కే చెదరలేదు. తనను చూడగానే జనాల్లో స్పందన అయినా డెఫినెట్లీ. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రొటెక్షనే. అటు జనాల్లో ఉన్నటువంటి క్రేజు, ఇటు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే చెప్పామో అవన్నీ నెరవేర్చాము అని చెప్పి ఆ నమ్మకం, ఆ ధైర్యం వెరసి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వానికి డోకా అనే మాటే లేదు అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్కే విపక్షాలు రాజకీయంగా సగం కుసించుకుపోయేటట్లున్నాయి.